రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ప్రతి మలుపులోనూ కూడా ఒక కొత్త విషయం అనేది బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, లావణ్యకి రాజ్ తరుణ్ ఏం కావాలి, అసలు ఆవిడ ఏం ఆరోపిస్తుంది అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అండి. హలో అండి. లావణ్య గారు, మీరు ఒక ప్రేయసి, ఒక భార్య, ఇప్పుడు హంతకురాలు అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మాల్వి మల్హోత్రాని వాళ్ళ బ్రదర్ని కూడా చంపేస్తానంటూ బెదిరించారనే వార్తలు వస్తున్నాయి. ఏంటది? వాళ్ళు నన్ను చంపేస్తానని బెదిరించింది వాళ్ళండి. నేను ఎక్కడ బెదిరించాను? ఇది ఎప్పుడు జరిగింది? ఇది కొత్తది. ఇందాకేమో కొత్త ఆడియో వచ్చింది అన్నారు, నేనే వినలేదు. ఇప్పుడు ఇది ఇంకో కొత్తది. చంపేస్తానని బెదిరించడం ఇదేం జరగలేదు. నేను పేరుకి చౌదరి అయినప్పటికీ నేను నాన్ వెజ్ కూడా తినను. ఒక జంతువునే నేను చంపని, ఒక మనిషిని చంపి ఆ పాపం మరి ఎన్ని సంవత్సరాలు నాకు వెంటాడుతుందో తెలీదు. సో ఏంటి, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్లో ఉన్నాడు అని మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా, ఏ ఆధారంతో చెప్తున్నారు? అసలు మీ మాటలు మేము ఎందుకు నమ్మాలి? 100% ఆధారాలు ఉన్నాయండి. డే 1 నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఇప్పటి వరకు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అవన్నీ. అండ్ ఏదో వాళ్ళు చేస్తున్నాయి నేను స్పై చేసి పెట్టడం కాదు. మా ఈమెయిల్స్ దగ్గర నుంచి అన్నీ సింక్గా ఉన్నాయి. ఒకటి రాజ్ తరుణ్ నమ్మకం అనుకున్నాడో, మరి ఈమె రాదు బయటికి అనుకున్నాడో మరి నాకు తెలీదు. మావన్నీ సింక్లో ఉండడం వల్ల మా ఈమెయిల్స్ కానీ మా ఫోన్ నెంబర్స్ కానీ నాకు అది చాలా ఈజీ అయింది అంతే. మరి పోలీసులకి మీరు కేసు పెట్టినప్పుడే ఎందుకు ఆధారాలు ఇవ్వకంటే ఇంత లేట్ చేశారు? సో ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి బయటకు రాగానే ఫస్ట్ ఆర్టీవీలో ఇవ్వడం జరిగింది. వెంటనే చాలా ఫాస్ట్గా అన్ని న్యూస్లోకి వచ్చేసింది. అందులో ఇప్పుడు నాకు జరిగిన అన్యాయంది మాట్లాడకుండా రాజ్ తరుణ్ది ఒకటి హైలైట్ అయ్యింది. 1 డే మొత్తం మీడియాతోనే అయింది. ఎక్కడ నాకు ఛాన్స్ ఉంది? నేను ఫస్ట్ గాబర్ పడిపోయాను. నాకు కెమెరాస్ ఇదంతా ఇప్పుడు అలవాటు లేదు. ఇప్పుడు ఎంత మనం యాక్టర్ ఉన్నా అలవాటు లేకుండా ఒక 10 years గ్యాప్ తీసుకొని ఉంటే మళ్ళీ తట్టుకోలేము. కెమెరాస్లో అలా నేను తట్టుకోలేక మాత్రమే కొంచెం ఫస్ట్ నాకు నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఓకే కాన్షియస్లోకి వచ్చి టైం తీసుకొని గ్యాదర్ చేసి అప్పుడు కూర్చున్నాను నేను. ఓకే, రాజ్ తరుణ్ గారికి అలానే మాల్వి మల్హోత్రాకి మధ్య రిలేషన్ ఉంది అని మీరు అంటున్నారు. మీకు సాయి గారికి మధ్య కూడా రిలేషన్ ఉందని చెప్పేసి రాజ్ తరుణ్ అంటున్నారు. మరి మీ మాటలు మేము నమ్మినప్పుడు రాజ్ తరుణ్ గారి మాటలు కూడా నమ్మాలా? నమ్మండి. ఓకే సరే రిలేషన్ ఉందని అని అంటున్నారేమో అనుకోనండి, నమ్మండి, ఉంది అనుకోండి. కానీ నేనైతే నా మనిషిని వదిలేదు కదా. సరే మరి అతనికి తెలిసినప్పుడే మరి ఆ రోజు వెళ్ళిపోవాల్సింది, మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగాడు? 11 ఏళ్ళు మీరు ఆయనతో రిలేషన్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి అంటున్నారు, అబోర్షన్ అయ్యింది అని చెప్పేసి మీరు అంటున్నారు. పెళ్లి చేసుకున్నట్టు కానీ అబోర్షన్ అయినట్టు కానీ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఆల్రెడీ అన్ని పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. సో దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాను అన్నారు, మరి పెళ్లి అయ్యింది అని ఎలా చెప్తున్నారు? దొంగ చాటు అని కూడా నాకు తెలియదండి, అలా అనకూడదని కాదు. మరి దేవుడైతే సాక్ష్యం ఉన్నాడు. దొంగ చాటుగా దేవుడి సాక్షిగా చేసుకున్నాము. సో చిన్న పిల్లలం కూడా కదా, ఊరికే కూడా పాపం రాజు కూడా మంచోడు. పాపం ఎంత మంచోడు అంటే ఊరికే కూడా మాట ఇవ్వకుండా దేవుడు ముందు మరి కట్టేసి దేవుడి ముందు తాళి కట్టేసే చేసుకున్నాడు. కాకపోతే కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇంకొంచెం డబ్బులు సంపాదించుకొని మంచిగా చేసుకుందాం అనుకున్నాం. ఈ ప్రాసెస్లోనే ఇంకా లైఫ్ కష్టాలు. మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? లేదండి. మరి ఎందుకు జైలుకి వెళ్ళారు? మరి అప్పుడప్పుడు హెడేక్ వస్తే కాంబిఫ్లామ్ వేసుకుంటాను. మరి మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకుండా జైలుకి ఎందుకు వెళ్ళినట్టు మీరు? సో దాని మీదే నా ఫైట్ అండి. నేను ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అప్పుడు నా శత్రువులు ఎవరు అని నేను కొంచెం చూసుకుంటున్నాను. ఒక పాయింట్లో నేను మస్తానని అనుకున్నాను. మళ్ళీ మస్తాన్తో నేను మాట్లాడడానికి కారణం కూడా నేను మస్తాన్ పైన కేసు పెట్టడం జరిగింది. సో మస్తానే తిరిగి నా పైన చేస్తున్నాడేమో అని నేను అనుకొని మస్తానే నా శత్రువు అన్న దాంట్లోని వీళ్ళ పైన నేను అంత ఫోకస్ పెట్టలేదు. కానీ అసలుకి వస్తుంటే అసలు చేపించింది వీళ్ళేనేమో అని నా డౌట్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో 11 ఏళ్ళ మీ దాంపత్యంలో ఇలాంటి రోజు ఒకటి రావడానికి కారణం ఏంటి? మాల్వి మల్హోత్రా అండి. మీరేమో మాల్వి మల్హోత్రా అని చెప్పేసి మీరు అంటున్నారు, మేమేమంటున్నామంటే 2 చేతులు ఏంటో చప్పట్లు అవ్వవు. మరి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ రావడానికి మీ తరపు నుండి? తను మాల్వి మల్హోత్రా అసలు నా లైఫ్లో లేదు, జస్ట్ కోస్టారు. ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది అందుకే నేను వెళ్ళిపోయాను, ఈ అమ్మాయి నేను ఉండగా ఇంట్లో డ్రగ్స్ చేస్తుంది అందుకే వెళ్ళిపోయాను, ఇంకొకరితో నేను ఉండగా ఇంకో అఫేర్ తెచ్చుకుంది అందుకే వదిలేశాను. మరి ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాయి, ఎందుకు చెప్తున్నాడు? సో ఒక్కసారి అంటే ఒక పర్సన్ మన నుండి వెళ్ళిపోవడానికి మన బిహేవియర్ కూడా ఒక కారణం అని చెప్పేసి అందరూ అంటుంటారు. మీకు సంబంధించిన ఒక ఆడియో రిలీజ్ అయింది. సో అంటే 2 ఆడియోలో మేము ఒకటి క్లారిటీగా వింటే కనుక అందులో మీరు చాలా ప్రెస్టేషన్తో కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. మరి ఏంటి, దీన్ని బట్టి మీది కూడా ఒక పాత్ర ఉందనుకోవచ్చా? మరి ఏవండి, ఇప్పుడు బూతులు మాట్లాడినంత మాత్రాన ఒక పాత్ర రాసిచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది మన డైలీ లైఫ్లో మాట్లాడేది ఏదో ఉంటే కొంతమంది ఎక్కువ బూతులు మాట్లాడతారు, కొంతమంది అసలు మాట్లాడరు. మరి మాట్లాడినోడు గొప్పోడు, మాట్లాడింది పిచ్చిది అయిపోతుంది అని మనం అంత జడ్జిమెంటల్గా ఉండాల్సి వస్తే మరి ప్రపంచంలో ఇప్పుడు ఎవడో బూతులు మాట్లాడకూడదు. ఆ రోజు మేము మాట్లాడుకున్నది గొడవ,
గొడవ పడుతున్నది, కాల్ కూడా కాదు, ఇలా మాట్లాడుకుంటుంది. మనం ఇక్కడ కెమెరా, ఇక్కడ మైక్లో మాట్లాడుతున్నాం, అక్కడ తన జేబులో ఫోన్ రికార్డ్ చేసింది. అది ఇంకా ఆ రోజు ఎందుకు జరిగింది అని అంటే అతను ఈ రోజున ఇది ఎవరికంటే వినిపించడానికే జరిగింది. ఓకే, సో నా 32 ఇయర్స్ బిహేవియర్ ఈ రోజు ఇలా కాదండి. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఒకే మనిషిని, ఒకటే అలవాట్లు, అన్నీ అంతే. రాజ్ తరుణ్తో 11 ఏళ్ళు మీరు ఎలా ఉన్నారు? అంటే ఏమైనా గొడవలు లాంటివి జరిగే వాళ్ళంటే చాలా ప్రేమగా చూసుకునేవాడు, ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? అయ్యో, నేనంటే అబ్బాయికి చాలా ఇష్టం, మంచి రెస్పెక్ట్, అంతా మంచిగా ఉండేది. అంత మంచిగా లేకపోతే ఇన్ని రోజులు నేను ఉండేదాన్ని కాదు. మరి మిమ్మల్ని కొట్టారు అనే వార్త ఒకటి బయటకు వస్తుంది. ఏంటి మిమ్మల్ని కొట్టారు, కొట్టినా సరే పట్టించుకోకుండా అట్లా ఉండిపోయారు అంటున్నారు, ఏంటి మరి అది? కొట్టుకోవడం అన్నదైతే జరుగుద్దండి. వాడు నన్ను కొడతాడు, నేను వాడిని కొట్టుకుంటాను. అంటే ఇదంతా ఫన్నా? ఫన్ కాదు, కలిసి అంటే మేము చిన్న వయసులోనే మేము కలిసి ఉండడంతో కలిసి పెరిగామని చెప్పుకోవచ్చు. సో మా ఇద్దరికి ఆ ఎఫెక్షన్ అది కూడా అంతే, హక్కు అంతే ఉంటుంది. అలాగే బూతులు వాడు మాట్లాడతాడు, నేను మాట్లాడతాను. మాకు ఈరోజు ఇది కొత్త కాదు. మరి మీ ఇద్దరు లైఫ్లోకి, ఇంత చక్కగా ఉన్న మీ లైఫ్లోకి సాయి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు సాయి అనేవాడు నేను ఎక్కడో కొని తెచ్చుకోలేదండి, సిచ్యువేషన్స్ అలా వచ్చాయి. సాయి అనే అతనితో ప్రాబ్లం ఏదో జరిగింది, అది కేసు నడుస్తుంది. ఆ కేసు ఏం నడుస్తుంది అన్నది కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు అది జరిగి ఇప్పుడు 1.5 year అవుతుంది. ఇతను వెళ్ళి 3 నెలలు అవుతుంది. మరి 1.5 year బ్యాక్ వెళ్ళిపోవాలి కదా అతను. ఈ రోజున ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? అసలు మాల్వి మల్హోత్రాకి రాజ్ తరుణ్కి ఎలాంటి సంబంధము లేదని ఇద్దరు కూడా చెప్తున్నారు, మీరు మాత్రం గట్టిగా చెప్తున్నారు. లేకుండా లేదు అని నేను ఫైట్ చెయ్యను, ఉంది. అది ఎట్లా చెప్తున్నారు? అంత స్ట్రాంగ్ ఎలా చెప్తున్నారు? ఉంది కాబట్టే చెప్తున్నాను. స్ట్రాంగ్ ఏంటి, ఉంది. ఏ ఎవిడెన్స్ ఉన్నాయి మీ దగ్గర వాళ్ళిద్దరికి సంబంధించి? అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే వాట్సాప్ చాట్ ఏముంది? వాళ్ళ వాట్సాప్ చాట్ ఉంది, వాళ్ళ కాల్ హిస్టరీ ఉంది, వాళ్ళ గూగుల్ హిస్టరీ ఉంది, వాళ్ళ స్విగ్గీ హిస్టరీ ఉంది, వాళ్ళ ఫ్లైట్ హిస్టరీ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది. అన్నీ మావి సింక్. మాది ఐక్లౌడ్ అకౌంట్ దగ్గర నుంచి అన్నీ సింక్. వాడు ఐక్లౌడ్లో అక్కడ వాడు ఏ మెసేజ్ వస్తుందో ఇక్కడ నాకు ఐప్యాడ్లో వస్తుంది. ఇప్పుడు లావణ్య గారు మీరు ఎంత చెప్తున్నారు? రాజ్ తరుణ్ మరి నన్ను వదిలించుకోవడానికి మాల్విన్ కూడా యూజ్ చేసుకుని చేశాడేమో, మరి అతన్ని అడగండి. అంటే లావణ్య గారు అసలు రాజ్ తరుణ్ మిమ్మల్ని ఎందుకు, అంటే ఏ రీజన్ తో వదిలించుకోవాలి అనుకుంటున్నాడు? ఒక్క రీజన్ ఏంటండి, ఇన్ని రీజన్స్ చూపిస్తుంటే? మీరేమో చాలా చక్కగా, మేము చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు, చాలా చక్కగా ప్రేమ అని కూడా మీరు చెప్తున్నారు. అంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు వదులుతాడు? మనకి పాతకాలంలో ఏదో మందు పెట్టేసింది అంటారు కదా, మరి అదేం మందు పెట్టిందో. మరి దుబాయ్ వెళ్ళింది, మధ్యలో ఇటు వీడు ఉండగా కూడా మళ్ళీ ఏదో మాట్లాడుతుంది, ఎక్కడి నుంచో మందు తెప్పించుకొని వీడికి కొంచెం ఎక్స్పెన్సివ్ మందు పెట్టినట్టుంది, పోవట్లేదు. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి తను జైలుకి వెళ్ళొచ్చింది, తన మాట నమ్మద్దు, తను చెప్పేవన్నీ అబద్ధాలంటే మీరు ఏమంటారు? జైలుకి వెళ్ళొస్తే ఏంటి? జైలు ఈజ్ ఎ ప్లేస్. ఒకటి శిక్ష పడ్డానుకో ఏమో నాకు తెలీదు, కానీ నేను జైలుకి వెళ్ళొచ్చిన దానికైతే నేను రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ నేర్చుకుంటున్నాను. నాకు అక్కడ ప్రేమ దొరికింది, జైల్లో ప్రేమ దొరికింది. అక్కడ మనుషులకి తగిలిన దెబ్బలు, వాళ్ళ నిజంగా మేబీ జైలుకి చాలామంది క్రిమినల్సే కాదండి, మీరు కొన్ని చూస్తే చాలామంది అమాయకులు కూడా ఉన్నారు. అందరూ క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళు ఏమి ఉండరు. ఒక ముసలావిడ ఉంది, 70 years ఉంటాయి, నడవడానికే లేదు. ఆవిడ పైన మర్డర్ కేసు వచ్చింది. ఆవిడలో నాకు అమ్మమ్మ ప్రేమ అయితే కనిపించింది. మనం చనిపోయిన అమ్మమ్మ ఇప్పుడు ఉండకపోవచ్చు, బట్ ఆవిడలో నాకు అమ్మమ్మ ప్రేమ. అలా ఎవరి మనుషుల్లో వాళ్ళు నాకు అలా కనిపించారు. థ్యాంక్ గాడ్ ఫీమేల్ జైలు అయిపోయింది, మేల్ ఏంటమ్మో ఇప్పుడు ఎన్ని సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. అంటే ఫైనల్గా రాజ్ తరుణ్ నుండి ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు ఇంత కేసు వేసి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాము, తప్పు చేసాము, అతను చేశాడు, నేను చేశాను, మాల్వి మల్హోత్రా అయితే చేయలేదు. ఓకే, నేను తప్పు చేశాను, క్షమించి నన్ను యాక్సెప్ట్ చేయమని, నా దగ్గరకు వచ్చేయమని కోరుకుంటున్నాను. ఇంత రచ్చ జరిగిన తర్వాత, ఇంత చేసిన తర్వాత, ఆయనపై ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి సంతోషం, రచ్చ వచ్చి నిజం అది. ఇప్పుడు తిరిగి వచ్చేసిన మీతో పూర్వం ఉన్నట్టు ఉంటారని మీరు అనుకుంటున్నారు? అది స్టేట్ ఆఫ్ మైండ్ అండి, అది స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మీరు బంధం ఎక్కడికి పోదండి ఎవరి మీదైనా. అంటే లావణ్య గారు ఒక చిన్న డౌట్, అంటే 11 ఏళ్ళు కలిసిన మిమ్మల్ని మోసం చేసి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడని మీరు అంటున్నారే, తిరిగి వచ్చిన దగ్గర కూడా వేరే దగ్గరికి వెళ్ళడానికి గ్యారంటీ ఉందా? మరి అలాంటి అబ్బాయిని ఎందుకు కోరుకుంటున్నారు? అంటే ఇంత దెబ్బ తగిలాక, ఇంత రచ్చ అన్నది చూసాక మళ్ళీ బుద్ధున్నోడు ఎవడని వెళ్తాడండి? ఏమో మనుషులం కదండి, మారచ్చు కదా. అయితే మేబీ జైలుకి వెళ్ళి మారేసి వస్తాడేమో. సో అంటే మీ దగ్గరికి రాకపోతే జైలుకైనా వెళ్ళాలి, లేదంటే మీ దగ్గరికి. తప్పు ఒక మనిషి మారడం కోసం మనుషులమే తప్పులు చేస్తాము, అందరము చేస్తాము, ఏదో చేసి ఏదో దగ్గర నేర్చుకున్నాక కూడా బతికిన వాడే మనిషిని నేను నమ్ముతున్నాను. అతను అదే యాక్సెప్ట్ చేసి వచ్చి నా దగ్గరికి ఉంటాడని కోరుకుంటున్నాను. ఈ 11 ఏళ్ళ మీ రిలేషన్లో రాజ్ తరుణ్ పేరెంట్స్ మీతో ఎప్పుడైనా మాట్లాడారా? మీతో ఎలాంటి బాండింగ్ ఉండేది? చాలా బాగుండేదండి. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మా పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి. 3 monthsనే 3 monthsనే 3rd monthనే మా పిల్లన్నది యాక్సెప్ట్ చేయడం జరిగింది.
మొన్న వాళ్ళు వెళ్ళిపోయే 3 మంత్స్ అంటే రాజు వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. నన్ను యూఎస్ ఫ్లైట్ ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్సే వచ్చి ఎక్కించారు. రైట్. మొత్తం ఏదైతే మీకు న్యాయం అంటూ ఏంటి అంటే మీ రాజు మీకు తిరిగి కావాలి అని చెప్పేసి. మరి మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, మీ రాజు మీకోసం ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు, పైగా మీ మీద నిందలేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి మరి మేము? ఇప్పుడు అతని పేరుకే రాజేమో కానీ నాకు లైఫ్లో కూడా రాజే అతను. చిన్న వయసు నుంచి కూడా నేను అలాగే ఉన్నాను. అండ్ మనం ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలన్నది మనం ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ అనుకుంటామేమో, ఊహించుకుంటామేమో. నాకు మొత్తం నా ముసలి ఏళ్ళ వరకు ఏంటి అంటే కాళ్ళు వాడు సరిగ్గా నడవకపోతే వాడు వంకర పళ్ళు ఒకటి ఊడిపోయినా సరే వాడే కనిపిస్తాడు. ఆ కోడిపెంట ఎదవే కనిపిస్తాడు. నాకు వాడే కావాలి అంతే. ఇంకా లావణ్య గారు ఒకవేళ రాజు తిరిగి రాకపోతే ఒక్కసారి మీరు ఇంత బయటకు వచ్చి ఫైట్ చేశారు కదా, నెక్స్ట్ మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించారా ఏంటి? వాడు రాకపోతే నేను వెళ్తానండి. 10 సంవత్సరాలు ఉన్నదాన్ని ఇప్పుడు రేపు వెళ్తే ఎందుకు ఉండేవాడు? ఎవరితో ఉంటుంది ఉండడానికి? అక్కడేం మాల్వి మలవుతా ఉండనిస్తానా నేను వెళ్తాను. ఆ ఇల్లు కాకపోతే ఈ ఇల్లు 10 ఇల్లులు మారాము. నేను వెళ్ళి ఉంటాను అక్కడికి. డోర్ తీయడా గుమ్మ ముందు పడుకుంటాను. గంటేసినా సరే మీరు అక్కడే ఉంటాను. నేను అంటే తిట్టినా చీకొట్టినా ఏమన్నా మీకు మీ భర్తే కావాలి. తిట్టాడు, కొడుతున్నాడు, అన్ని నా భర్త నాకు కావాలి. చూసారు కదండి, ఏదైనా ఏం జరిగినా తిట్టినా కొట్టినా చీకొట్టినా కానీ నాకు నా భర్త కావాలి. నేను రాజుకి అగేన్స్ట్ కాదు, మా ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టిన మాల్వి మల్హోత్రాకి మాత్రమే నేను అగేన్స్ట్ అంటూ కూడా లావణ్య చెప్తుంది. సో రోజుకొక ట్విస్ట్ కనిపిస్తున్న వీళ్ళ స్టోరీలో మరి చివరికి ఎండ్ స్టాప్ ఎక్కడ పడుతుంది అనేది అయితే మనం వెయిట్ చేయాలి.